అభివృద్ధిలో రాష్ట్రానికి ఖమ్మం ఆదర్శం, ఓర్వలేకే విపక్షాల విమర్శలన్న కేటీఆర్. వరంగల్ పాత భవనం కూల్చివేతలో 2 మృతి, ఇంటి యజమాని నిర్లక్ష్యమే కారణమన్న పోలీసులు. భూ వివాదంలో కార్పొరేటర్తో ప్రాణభయం, న్యాయం చేయాలని మంత్రి కాళ్లు మొక్కిన బాధితుడు. బస్ ఛార్జీల పెంపుపై ఆందోళనలు, జిల్లాల్లో బీజేపీ, కాంగ్రెస్ నిరసనలు. లింగోజిగూడెంలో రాజుల కాలం నాటి మెట్లబావి పర్యాటక ప్రాంతంగా మార్చే పనిలో ప్రభుత్వం. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి కేటీఆర్. బీడు భూముల్ని సాగులోకి తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీలోని అసంతృప్తి నేతలు, కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శమన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. బీజేపీకి కులం, మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప వేరొకటి తెలియదన్నారు కేటీఆర్. కేవలం ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేయొద్దన్నారు. దేశంలో విపరీత ధోరణులకు కారణం ఎవరో ఆలోచన చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఖమ్మంలో జరిగిన టీఆర్ఎస్ సభలో కేటీఆర్ మాట్లాడారు. కేవలం కులము, మతం పేరు మీద చిల్లర మల్లర రాజకీయాలు, కులము మతం పేరు మీద పచ్చగా ఉన్న దేశంలో చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలిమంటలు కాచుకుని 4 ఓట్లు దండుకుందామనే దౌర్భాగ్యపు ఆలోచనలు తప్ప సవ్యమైన ఆలోచనలు లేవు. మనకేమో కుల పిచ్చి ఎక్కువైంది, మత పిచ్చి ఎక్కువైంది, పక్కవాడిని అనుమానంతో చూసుకోవడం ఎక్కువైంది. ఇక్కడ ఒక పార్టీ ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన ఎంపీ గారు, కర్మ మనకి. ఆయన అంటాడు, అన్నా ఈరోజు ఏం వారం అన్నా, రేపేం వారం అన్నా, ఎల్లుండేం వారం అన్నా, మాకు వారాలు చెప్పేందుకు ఎంపీలు కావాలా? వారాలు చెప్పాలంటే క్యాలెండర్ చాలదు మనకు. ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్ పార్టీలోని అసంతృప్త నేతలతో భేటీ అయ్యారు. గ్రూప్ రాజకీయాలు చేయొద్దని నేతలను ఆదేశించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ సీట్లు గెలిచేలా కృషి చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపునిస్తామని భరోసా ఇచ్చారు. జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నామా నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఖమ్మం మున్సిపల్ టీఆర్ఎస్ కార్పొరేటర్లతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు కేటీఆర్. రాష్ట్రంలో బెస్ట్ కార్పొరేషన్గా నిలిపినందుకు అందరినీ అభినందించారు. పట్టణ ప్రగతిలో ప్రతి కార్పొరేటర్ పాల్గొనాలని ఆదేశించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరించాలన్నారు కేటీఆర్. మీరు ప్రజాసేవలో నిమగ్నం అవ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, దయచేసి కలవండి, పట్టణ ప్రగతిలో విస్తృతంగా తిరగండి. ఎక్కడి వాళ్ళు అక్కడ కార్పొరేటర్లు మీరు కనుక మీ పరిధిలో ఉండే 5,000, 4,000 ఎంతమంది ప్రజలు ఉంటే అంతమందిని కలుసుకొని వారి సమస్యలకు పరిష్కారానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేయండి. వాళ్ళ జీవితంలో బిజీగా ఉంటారు. 5 ఏళ్ళకి ఒకసారి, 3 ఏళ్ళకి ఒకసారి ఆలోచిస్తారు ఎవడు కోటేయాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే, సంతృప్తిగా ఉంటే, వాళ్ళ ముఖంలో కనపడే చిరునవ్వు నిజమే అయితే డెఫినెట్ గా మళ్ళీ మీరే గెలుస్తారు. ఖమ్మంలో కేటీఆర్ కాన్వాయ్ను పీడీఎస్యూ, సిపిఐఎం, న్యూ డెమోక్రసీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెంచిన స్కూల్ ఫీజులు, బస్సు ఛార్జీలకు నిరసనగా నాయకులు నిరసన తెలిపారు. కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా బీజేపీ నేతలను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాసరెడ్డిని తెల్లవారుజామున అరెస్టు చేశారు రూరల్ పోలీసులు. ఆయనతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని కూసుమంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో అధికార పార్టీ కార్పొరేటర్ రెచ్చిపోయారు. గోదావరి ఖని ఉదయ్ నగర్లోని ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్లను ఢీకొట్టింది కార్పొరేటర్ గట్టయ్య కార్. దీంతో వారిని ప్రశ్నించడంతో కార్మిక కుటుంబంపై దాడికి దిగాడు కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య. మరో కార్పొరేటర్ భర్త జలపతి, కార్మిక సంఘం నాయకుడు శ్రీనివాస్ మహిళ అని కూడా చూడకుండా తనపై దాడి చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు గూండాల్లాగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ ఆపేందుకు ప్రయత్నించిన జర్నలిస్టుపై కూడా దాడి చేశారని బాధిత కుటుంబం చెబుతోంది. వెంటనే దాడికి పాల్పడిన టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.
మాట మేము చిన్న ఆకేశాల్లో కూర్చున్నాము, దానికి మీరు లొల్లేది కూడా నేను లోపల ఈ రూమ్ లో నేను ఉన్నాను. వాళ్ళు ముందు మాట్లాడుకుంటుండ్రు. రోడ్ అవతల బైక్స్ పార్క్ చేసుకున్నారు. పార్క్ చేసుకుంటే వీళ్ళు ఏం చేసిండ్రు, కారు హారన్ కొడతాను, స్పీడ్ గా హారన్ కొడతా ఉన్నారు. కారు హారన్ కొడితే మా హస్బెండ్ పోయి చూసరికి ఏమున్నది, రోడ్ అవతల ఇంకొక లారీ కూడా పాస్ అయిపోతుంది. అయితే ఎదురుగా ఒక వెహికల్ వస్తే ఆ వెహికల్ తప్పించబోయి వీళ్ళు ఈ బైక్స్ కి ఢీ కొడితే అది బైక్స్ చూసుకోవా అన్నందుకు పార్లమెంటరీ లాంగ్వేజ్ బూతులు తిట్టి కథ దిగిండ్రు. ఏంది కరెక్ట్ మంచిగా మాట్లాడు అన్నందుకు మా హస్బెండ్ ని కొట్టిండ్రు. వెళ్ళిపోయిన తర్వాత కథ 3-4 వచ్చి కొడతానే ఉన్నారు. సార్ ఏం జరుగుతుంది, ఇగో సౌండ్ అవుతుందని నేను బయటకు పోయేసరికి నా ఎండుకలు బట్టి మొత్తం పీగిరు సార్. నేను మధ్యలో పోయినందుకు ఆపినందుకు ఇగో నా మెడలు బట్టి మొత్తం పిసుకుతాయి. ఇగో ఇవన్నీ స్వెల్లింగ్స్ వచ్చినాయి సార్. ఇక చూడండి, ఇగో చెయ్యి మీద మొత్తం గీకేసిండ్రు. నైటీ ఉన్నది, నైటీ మొత్తం చింపేసింది సార్. ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్లకి కూడా సెక్యూరిటీ లేనప్పుడు అసలు ఎవరు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? టీఆర్ఎస్ గుండాల మాదిరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కూడా అట్లా చేస్తే ఏందన్నట్టు చెప్పండి. ఇది నేను అడుగుతున్నా, ఎవరిని ఎమ్మెల్యేని అడుగుతున్నా, ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరిని చూసి వాళ్ళు అట్లా చేస్తారో నాకు అర్థమవుతుంది. వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడిది? వాడి పేరు శ్రీనివాసరావు అట, గట్టేట కార్పొరేటర్ అయితే ఎవడైతేందండి? ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇలా నాదైంది, రేపు ఇంకోటిది అయితే సార్. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో ఎమ్మెల్యే షకీల్ కు నిరసన సెగ తగిలింది. గ్రామంలో దళిత బంధు స్కీమ్ కింద ఓ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే షకీల్ ని గ్రామస్తులు అడ్డుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పెన్షన్లు రావటం లేదంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఫైర్ అయ్యారు. దీంతో ఎమ్మెల్యే షకీల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలంటూ మంచిర్యాల ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేశారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ సర్కార్ రోజురోజుకు ఛార్జీలు పెంచుతూ ఉండటంతో పేదలపై తీవ్ర భారం పడుతోందన్నారు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్. విద్యార్థులు బస్ పాస్ ఛార్జీల్ని కూడా పెంచడం దారుణమన్నారు. పేద ప్రజలను దోసుకోవడానికి ఆర్టీసీ ఛార్జీలు ఇప్పటి వరకు 3 సార్లు పెంచడం జరిగింది. అన్నిటికంటే దారుణం అయితే విద్యార్థులది. వాళ్ళ బస్ పాస్ 250% పెంచడం జరిగింది. విద్యార్థులకు నువ్వు ఉద్యోగాలు ఇయ్యవు, వాళ్లకు నిరుద్యోగ భృతి ఇయ్యవు, వాళ్ళకి వచ్చే నెలకు ఏదైతే 3,000 రూపాయలు చెప్పినావో అది ఇప్పటి వరకు అమలు చేయలే. ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచినామంటే ఆర్టీసీ కార్మికులకు 2 PRCలు రావాలి, 6 DAలు రావాలి. ఇవాళ ఇంకా కూడా ఆర్టీసీ కార్మికులది 9,000 రూపాయలే ఉన్నది బేసిక్ శాలరీ. డీజిల్ ధరల్ని సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచడం దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత విజయ రమణారావు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 8 ఏళ్లలో 40 రూపాయల వరకు బస్ ఛార్జీలు పెరిగాయని, దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలంటూ పెద్దపల్లి కమాండ్ చౌరస్తాలో పాటు రాజీవ్ రహదారిపై ఆందోళన చేశారు కాంగ్రెస్ నేతలు. ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఛార్జ్ ఇవాళ 30 రూపాయలు అయింది. 10 రూపాయలు ఆర్టీసీ ఛార్జ్ ఇవాళ ఈ ప్రభుత్వంలో 50 రూపాయలు అయింది. అంటే 8.5 సంవత్సరాల 8 నుంచి 10 టైమ్స్ ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ఘనత మరి కేసీఆర్ గారిది. ఇవాళ విపరీత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆ తర్వాత రోషే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు విద్యార్థులకు ఉచిత పాసులు, బస్ పాసులు ఇచ్చి ఆనాడు విద్యార్థులకు యువతకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ప్రముఖ డిజైనర్ ప్రత్యూష గరిమెల్లా ఆత్మహత్య చేసుకుంది. తను నివసించే ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది ప్రత్యూష. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు పోలీసులు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నటులకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ప్రత్యూష.
బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ప్రముఖ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్య చేసుకుంది. తను నివసించే ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది ప్రత్యూష. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు పోలీసులు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నటులకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ప్రత్యూష. మరిన్ని వివరాలు అందించేందుకు ప్రత్యూష ఇంటి దగ్గర రిపోర్టర్ షరీఫ్ లైవ్ లో ఉన్నాడు. షరీఫ్, ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో తెలిసిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల ప్రస్తుతానికైతే అనుమానాస్పద స్థితిలో ఆమె మృతి చెందింది. ఈ కేసులో మాత్రం బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద స్థితిలోనే మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసుకుని ఆమె స్టూడియో ఉందో ప్రత్యూష గరిమెలకు సంబంధించిన బోర్డు కూడా మనం చూడొచ్చు. ప్రత్యూష గరిమెల జనవరి నెలలో ఇక్కడ స్టూడియోని లాంచ్ చేయడం జరిగింది. ఆమె యుఎస్ రిటర్న్ యుఎస్లో మహిళలకు సంబంధించినటువంటి డిజైనింగ్స్లో ఆమె ఎక్స్పర్ట్. దేశవ్యాప్తంగా 3rd ప్లేస్లో ఈమె ఉంటున్నట్లుగా కూడా పోలీసులు డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది? ప్రత్యూష గరిమెల నిన్న మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం, ఎంతకు పొద్దున సమయంలో కూడా డోర్ ఓపెన్ కాకపోవడంతో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఇందులో పనిచేసేటటువంటి సిబ్బంది, వాచ్మెన్ అంతా కూడా డౌట్ వచ్చి లోపలికి వెళ్ళి చూసేసరికి బాత్రూమ్ గదిలో ఆమె శవమై కనిపించింది. అందులో కూడా కొన్ని సస్పీషియస్గా కొన్ని మెటీరియల్స్ బంజారాహిల్స్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అందులో బొగ్గులున్నాయి, కట్టెలున్నాయి. అదేవిధంగా ఒక బాటిల్ని కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అది కార్బన్ మోనాక్సైడ్ సంబంధించినటువంటి బాటిల్. అయితే ఆ బాటిల్ని తీసుకున్నటువంటి పోలీసులు కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. గత కేసెస్లో కార్బన్ మోనాక్సైడ్ స్ట్రీమ్ తీసుకొని చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి కేసెస్ పాతవి ఉన్నాయి కాబట్టి దాని కోణం ఏమైనా ఇందులో ఉందా, కార్బన్ మోనాక్సైడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ బాక్స్ ఇక్కడ ఎందుకు ఉంది అనేటువంటి విషయాలపైనే ఇంకా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ ఇంట్లో ఆమె ఒకతే ఉంటుంది. ఇదే స్టూడియోగా ఆమె 2 క్లబ్ చేసి నడిపిస్తోంది. స్టూడియో ప్లస్ ఆమె నివాసం ఉండడానికి ఉన్నటువంటి ఇదే ప్లేసు. ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి స్టూడియో ఇదే ప్రత్యూష గరిమెలకు సంబంధించి. చాలామంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నోటీస్ చేసింది ఏంటంటే ఈమె ఒక ప్రముఖ డిజైనర్. చాలామంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, విఐపీస్ వస్తూ ఉంటారు. ఈమె దగ్గర క్లాత్స్ అన్ని కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. కేవలం ఈమె గతంలో ఎక్కడైతే యుఎస్ రిటర్న్ అయిన తర్వాత మహిళలకు సంబంధించినటువంటి మాత్రమే ఈమె ఎక్స్పర్ట్ ఉండే. ఆ తర్వాత మెన్స్కి కూడా ఈమె డిజైనింగ్, క్లాతింగ్ అంతా కూడా మెన్స్కి కూడా ఈమె మంచి ఇప్పుడే ఫేమ్ వస్తున్నటువంటి ఆమె. నిజంగా చాలామంది వస్తుంటారు, చాలా రష్ ఉంటుంది ఈ స్టూడియోకి అనే విషయాలను కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక పోలీసులు మాత్రం ప్రస్తుతానికైతే అనుమానాస్పద స్థితిలో ఈమె మృతి చెందినట్లుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆమె మృతదేహాన్ని రికవరీ చేసుకున్నారు, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మెడికల్ రిపోర్ట్స్ వస్తే నిజంగా ఏవైతే సస్పీషియస్గా అక్కడ కొన్ని మెటీరియల్ సీజ్ అయినాయో, మెటీరియల్ రికవరీ చేసుకున్నారో ఆ మెటీరియల్కి ఈమె మిస్టరీకి, డెత్ మిస్టరీకి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి విషయాలపైన మాత్రం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా పిఎంఈ ప్రాథమిక రిపోర్ట్లో ఏదైనా క్లూ వస్తుందా? నిజంగా ఇప్పటికైతే స్థానికులు అంతా కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది రిచ్ పీపుల్స్ వస్తూ ఉంటారు, చాలా ఖరీదైనటువంటి కార్లో వచ్చి మీ దగ్గర సేల్స్ తీసుకొని పోతూ ఉంటారు. కాబట్టి నిజంగా అట్లాంటి కోణంలో ఏం జరిగి ఉంటుంది, ఈ డెత్ మిస్టరీకి సంబంధించి ఏం జరిగింది అనేటువంటి విషయాలపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తునైతే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ప్రత్యూష గరిమెల యుఎస్ రిటర్న్ అంటున్నారు. జనవరిలోనే ఇక్కడ స్టూడియో కొత్తగా ఏర్పాటు చేసింది. గతంలో వేరే స్టూడియోస్ ఉండే అనేటువంటి విషయాలను కూడా అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. నిజంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి కూడా ఇంకా డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఇది సాయంత్రం టైంలో, అంటే మధ్యాహ్నం టైంలో ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకి పాస్ అయింది. ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఎవరైతే వాచ్మెన్ ఉంటారో ఆ వాచ్మెన్ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. అతడు ఏం నోటీస్ చేయడం జరిగింది, అతనితో పాటు ఇంటికి ఎవరు వచ్చారు, ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆమె నేను మధ్యాహ్నం నుంచి కూడా ఇంట్లో నుంచి బయటకు రాలేదు. వాస్తవానికి ప్రతిరోజు కూడా ఆమె యాక్టివిటీని మేము దగ్గర ఉండి పరిశీలిస్తాం కాబట్టి ఆమె ఖచ్చితంగా చాలాసార్లు 1-2 సార్లు అన్నా బయట రోడ్డు పైన గేట్ దగ్గర కనిపిస్తుంటుంది. ఆమెకు వచ్చేటువంటి కస్టమర్స్ దగ్గరికి బయటకు వచ్చి మాట్లాడే సిచ్యువేషన్స్ ఉంటుంది. కానీ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆమె కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు, అంటే నిన్న మధ్యాహ్నం పోయినటువంటి ఆమె ఇవాళ
ఇవాళ తెల్లారి సాయంత్రం వరకు కూడా ఆమె బయటికి రాకపోవడం కారణంగానే వాచ్మెన్ ఇది నోటీస్ చేసి లోపలికి వెళ్ళి చూసేసరికి ఆమె విగత జీవిక బాత్రూంలో పడిపోయింది. సో బాత్రూంలో పడిపోవడానికి కారణం ఏంటి, ఎవరైనా రావడం జరిగిందా, ఆమె ఎప్పుడైతే డోర్ లాక్ చేసుకుందో డోర్ లాక్ చేసిన టైంకి అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయినటువంటి టైంకి ఎవరైనా వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళారా అనేటువంటి విషయాలపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి సీసీ సర్వేలెన్స్ అంతా కూడా పోలీసులు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఆమెది మాత్రం అనుమానాస్పద స్థితి కింద మృతి చెందినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. కార్బన్ మొనాక్సైడ్ అనేటువంటి స్టీమ్ ద్వారా చాలామంది ఆత్మహత్యలు పాల్పడ్డటువంటి గతంలో ఘటనలు ఉన్నాయి. వేరే రాష్ట్రాల్లో కూడా అలాంటి కేసులు రిపోర్ట్ అయినాయి. సో అదే సర్కమ్స్టెన్సెస్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటిది ఏదైనా ఉందా అనేటువంటి విషయాలపైన కూడా ఆమె ఫోన్ని రికవరీ చేసుకున్నారు. ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటాని రీట్రీవ్ చేసిన తర్వాత పూర్తి డీటెయిల్స్ కూడా చెప్తామనేటువంటి విషయాలను కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ షరీఫ్. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో జరుగుతున్న సభలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేరుస్తే మీరేం చేశారు, ఎందుకని మీకు ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు, ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో చూడండి. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సారథిగా ఉంటే ఒక్కసారి కాదు 2 సార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతుల్లో ఉంది? రేవంత్ రెడ్డి అనే ఒక దొంగ చేతుల్లో పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఒక బ్లాక్ మెయిలర్ చేతుల్లో, ఒక ఎక్స్టార్షనిస్ట్ చేతుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంటే, మరి మీరు ఒక దళిత బిడ్డగా ఉండి రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడై ఉండి మరి ఎందుకు అలాంటి నాయకత్వం కింద పనిచేస్తున్నారో బట్టి గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బట్టి విక్రమార్క గారు ఒక దళిత బిడ్డ. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి? మిగతా ఏ కులాలు అధికారానికి పనికిరారు, మిగతా ఏ కులాలు నాయకత్వానికి పనికిరారు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, మరి దళిత బిడ్డగా ఉండి అలాంటి వాడి నాయకత్వంలో ఎలా పనిచేస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి గారు కూడా రెడ్డియే, కానీ ఏ రోజు రాజశేఖర్ రెడ్డి గారు తన కులం గొప్పదని ఇంకో కులం తక్కువని చూడలేదు. సమానత్వం కోసం ప్రయత్నించారు రాజశేఖర్ రెడ్డి గారు. అందుకనే ఒక దళిత బిడ్డ అయినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు. అదే కారణం. దళిత బంధును సద్వినియోగం చేసుకుని దళితులు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్లో లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లను పంపిణీ చేశారు. దళితులను అభివృద్ధి చేయడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు అమలు చేస్తున్నారని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి భావితరాలకు ఉపయోగపడుతుందన్నారు గంగుల. ఓ ఇంటి యజమాని జీడబ్ల్యూఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల వరంగల్లో 2 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 2 చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. కాలం తీరిన ప్రమాదకరమైన భవనాన్ని కనీస జాగ్రత్తలు లేకుండా కూలీలతో కూల్చేసే క్రమంలో పూర్తిగా కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. వరంగల్ చార్బోలి ప్రాంతంలోని పాత భవనం కూల్చివేతలో అపశృతి చోటు చేసుకుంది. యజమాని కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కూల్చివేతలు మొదలు పెట్టడంతో శిథిలాల కింద చిక్కుకుని 2 కూలీలు చనిపోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వందేళ్ల నాటి పాత ఇల్లును కూల్చివేస్తున్నారు మోయిన్ అనే వ్యక్తి. 13 మంది కూలీలు 3 రోజులుగా పనిచేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ఉదయం 6 గంటలకే కూలీలను పనిలోకి తీసుకొచ్చారు. కాసేపట్లో పని పూర్తవుతుంది, ఇళ్లకు పోవచ్చని అనుకున్న సమయంలో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. పాత భవనం కూలిపోతూ ఉండడంతో కూలీలు బయటకి పరుగులు తీశారు. చిక్కుకుపోయిన 4గురిలో 2 చనిపోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో చనిపోయిన వారిని ప్రకాష్, సునీతగా గుర్తించారు. గాయపడిన జ్యోతి, శ్రీను ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీళ్ళంతా నిరుపేద కుటుంబాలు. రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు.
సునీత భర్త 10 నెలల కిందటే చనిపోయాడు. కూలీ పనిచేస్తూ 3 పిల్లలను పెంచుతోంది. ఆమె చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. పని అయిపోయినాక ఒక 4 డబ్బాలు ఉన్నదాన్ని పోసినాం కానీ ఆడికి అదాలు పడుతుందని మేము అనుకోలేదు. పడుతుంది అని ముగ్గురం బయటకు వచ్చినాము. కానీ వాళ్ళు ఎడిపోదాం మనం వీలు లేకుండా అయింది. ఒక మళ్ళనే పోయిళ్ళు వాళ్ళు అంతే. సునీత, జ్యోతి వాళ్ళ పేర్లు ఏందో నాకు తెలియదు. ఇవాళనే వచ్చినాం మేము బెడ్ పోయాలని. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి చేస్తారో మాకు తెలియదు కానీ పిల్లర్లు తీసిల్లట వాళ్ళు. ఇంకొక 10 నిమిషాలు అయితే పని అయిపోతుండే మాకు. కానీ ఇట్లా జరుగుతుందని మేము కూడా అనుకోలేదని. మా చిన్న యారాల వాళ్ళే 3 పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళ భర్త చనిపోయి 6 నెలలే అవుతుంది. సునీత చిన్న యారాలు, మా యారాల వాళ్ళ చెల్లె ఆమె. ఇంకొక ఆమె మాకు చెల్లె. ఆమెకి 2 పిల్లలు, 3 పిల్లలు. వాళ్ళకు 3 వీళ్ళకి 3. పొద్దున్నే ఉదయం వచ్చిరట, ఎండ కొడుతుంది పొద్దుగాల చేసుకుని వద్దామని. పొద్దున్నే వచ్చిరట. ఇప్పటి వరకు విషయం తెలిసింది సార్ మాకు. కనీస జాగ్రత్తలు, అనుమతులు లేకుండా కూల్చివేత, కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు వరంగల్ ఏసీపీ గిరికుమార్. ఇంటి యజమానితో పాటు కూలీలతో పనిచేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామన్నారు. సుమారు 75 నుంచి 100 సంవత్సరాల ఏజ్ ఉంటుండొచ్చు, చూస్తే అలా కనిపిస్తున్నది. దాన్ని పూర్తి స్థాయిలో డిస్మెంటల్ చేసి అనుమతి తీసుకుని కట్టాల్సి ఉండే. డిస్మెంటల్ పూర్తిగా చేయకుండా ఆ పోర్షన్ మాత్రం తీసేసి గోడ తీయటం వల్ల ఆ పైన ఉన్నటువంటి వెయిట్ అంతా వీళ్ళ కూలీల మీద పడేసి కూలిపోయినట్టుగా మన ప్రాథమికంగా మనకు ఒక అంచనాకు వస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మున్సిపల్ వాళ్ళ అనుమతి తీసుకోవటము, స్ట్రక్చరల్ డిజైన్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నా లేదని కూడా విచారణ చేస్తాము. చట్ట ప్రకారము ఏమైతే సెక్షన్స్ పెట్టాలో ఆ సెక్షన్స్ పెడతాము. కాంట్రాక్టర్ ఎవరు, ఇంటి యజమాని ఎవరు, వాళ్ళిద్దరు కనుక ఐడెంటిఫై చేస్తే వాళ్ళ కాడ ఏం పత్రాలు ఉన్నాయని చెప్పేసి యాజ్ పర్ లా. ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు మేయర్ గుండు సుధారాణి. బాధితులతో ఆమె మాట్లాడారు. తమను ఆదుకోవాలని మేయర్ కాళ్లపై పడి వేడుకున్నారు బాధిత కుటుంబాల సభ్యులు. ఇంటి యజమానికి గతంలోనే నోటీసులు ఇచ్చామన్నారు మేయర్. నష్టపరిహారం అంతా ఆయనే ఇవ్వాలన్నారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు మేయర్. చాలా బాధాకరం. మేము అందుకనే పట్టణ ప్రగతి కింద దాదాపు సిటీలో ఉన్న అన్ని బిల్డింగ్స్ని కూడా డివిజన్ వారిగా ఐడెంటిఫై చేసి అందరికి కూడా నోటీసులు ఇస్తున్నాం. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. కమిషనర్ గారితో మాట్లాడి అట్లాంటి బిల్డింగ్స్ అన్నిటి కూడా మేము మా కార్పొరేషన్ పరంగా యాక్షన్ తీసుకోవడం. అది ఇప్పుడు ఇక్కడ జరిగిన దాంట్లో బిల్డింగ్ వాళ్ళదే ఓనర్ రిస్క్ మీద అయింది. ఇప్పుడు మేము కార్పొరేషన్ పరంగా అయితే మా వాళ్ళైతే మేము తీసుకుంటాం. కానీ మానవతా దృక్పథంతో మేము తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్ దాంట్లో ఏమైనా ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలన్నారు ప్రజా సంఘాల నేతలు. ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అప్పులు చేసి ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. 30వ రోజు పాదయాత్రను ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు నుంచి ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వరంగల్ డిక్లరేషన్ అమలు చేస్తామని తెలిపారు. వచ్చి సంపద అంతా ప్రజలు పంచుతాను. సంపద పోయింది, దాంతో పాటు ఇంకో 5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి అవి కూడా అయిపోయింది. ప్రజలకు మాత్రం ఏం రావట్లేదు. ఆయన ఢిల్లీలో ఉన్న ఆయన ఏం చెప్పాడు నరేంద్ర మోడీ గారు, నేను సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చదువుకున్న వాళ్ళకి, ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తాను చెప్పాడు కదా. మరి ఏమైంది? గత 8 సంవత్సరాల నుంచి ఎవరికి ఉద్యోగాలు లేదు, ఎవరి అకౌంట్లో 15 లక్షలు పడలేదు. కానీ ఆయన కూడా 80 లక్షల కోట్లు అప్పు చేసింది దేశం మీద, మనందరి మీద. మరి ఆయన ఎవరు సాయం చేస్తాడంటే అదాని, అంబానీకి పెంచి పోషిస్తూ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తాం. కానీ వీళ్ళిద్దరూ ప్రజల ఓట్లు మాయమాటలతో పొంది ప్రజల కోసం పనిచేయకుండా కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చే దరఖాస్తులన్నిటితో నేను పోరాటం చేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తూ, ఈ పాదయాత్ర, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కేవలం ప్రజల కోసమే, ఇది నాయకుల కోసం కాదు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడెం గిరిజనులు చేపట్టిన చలో ఐటీడీఏ పాదయాత్ర కడం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చేరుకుంది. వివిధ సంఘాల నాయకులు ఆదివాసీలకు స్వాగతం పలికారు. సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు గిరిజనులు. మహిళలపై పెట్టిన కేసులు ఎత్తేయాలన్నారు. సాయంత్రం రాంపురం గ్రామానికి పాదయాత్ర చేరుకోనుంది. ఎల్లుండి ఐటీడీఏ కార్యాలయం ముట్టడికి పిలుపు ఇచ్చింది ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి. ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పూనుకుంటూ గతంలో ఎంతోమంది 2002 నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 300 మంది పైన కేసులు చేయడంపై జరిగింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే మంచిర్యాల జిల్లా
దండేపల్లి మండలం కోయపూసగూడ గ్రామంలో జరిగింది. మొన్నటికి మొన్న 19 మంది మహిళలపై, గిరిజన మహిళలపై కేసులు పెట్టి 12 మందిని జైలుకు పంపించడం జరిగింది. అడవి అంటేనే ఆదివాసులు, ఆదివాసులు అంటే అడవిగా బతికే మా పుట్ట మీద మట్టి కొట్టినట్టుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనిని ముమ్మాటికి మేము వ్యతిరేకిస్తున్నాం. అక్కడ నుంచి మేము పాదయాత్రగా వెళ్తున్నామండి. మాకు ఆదివాసులకి, లేడీస్లకి 50 మందికి కేసులు అయినా కానీ మేము ఆ భూమిని ఇడిసబెట్టామని ఇక్కడ ఊట్నూరు ముట్టడికి వెళ్తున్నాం. నిన్నటి నుండి పాదయాత్రగా ఇక్కడికి వచ్చినాం. ఇందనపల్లిలో నైట్ అయిన మళ్ళీ అక్కడనే పడుకొని ఇప్పుడు 6కి లేచి మళ్ళీ ప్రొద్దున్న నుండి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేవరకంటే ఇక్కడ ఆకలైన మళ్ళీ ఇక్కడ వండుకొని తింటున్నాం. మాకు ఏదన్నా సమాధానం ఇచ్చేంత వరకు మేము అక్కడి నుండి కదలము. మాకు ఏదన్నా సమాధానం వచ్చే రాక మేము పుట్నూరు ITDA నుండి మళ్ళీ వెనక్కి రాము అని రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ వారు కట్టించిన కట్టడాలు గత చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఇంకా మిగిలి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి యాదాద్రి భువనగిరి జిల్లాలో బయటపడింది. చౌటుపల్లి దగ్గర 300 ఏండ్ల నాటి మెట్ల బావిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో రాజుల కాలం నాటి మెట్ల బావికి మరమ్మతులు చేస్తున్నారు HMDA అధికారులు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మెట్ల బావిని అందంగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. లోపల బయట పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించారు. ముందు భాగంలో గేటు చుట్టూ ప్రత్యేకమైన కంచెని ఏర్పాటు చేశారు. బావి లోపల భాగంలోని రాతి కట్టడానికి విద్యుత్ దీపాలను పెడుతున్నారు. ఈ గోసాయి మఠం అని 200 సంవత్సరాల కింద నిర్మించారు. కావున అది ఆ తర్వాత దాన్ని పట్టించుకుంటాడు ఎవరు లేరు. మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చి కూడా బావిలా ఈతలు కొట్టేది. హౌజులనే కానీ ఇక్కడనే కానీ వచ్చి ఈతలు కొట్టేది. అలాంటి వారం ఒక గోసాయి ద్వారా వచ్చేది, ఇక్కడ వచ్చి చూసిపోయేది. గిరిరాజ గోసాయి దొర అనేవారు ఈ యొక్క బావి నిర్మాణం గానీ ముందర గెస్ట్ హౌస్ లాగా ఒక పురాతన కట్టడం కట్టి ఇక్కడ వచ్చిపోయే యాత్రికులకు ఈ యొక్క పునరావాసం, ఇక్కడ మంచినీళ్ళ కోసం ఈ యొక్క బావిని తవ్వించడం అనేది మా యొక్క పెద్ద మనుషులు చెప్పడం జరిగింది. పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసినట్టయితే ఇప్పటిన్న తరాలకు కూడా వెనకటి తరాల మనుషులు ఎలాంటి కళ ఉన్నదో ప్రజలందరికీ కూడా ఇప్పటి తరానికి తెలుస్తుంది అనేది. 300 ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో గోసాయి మఠం ఏర్పాటు చేశారు అప్పటి రాజులు. ఈ మఠాన్ని గెస్ట్ హౌస్ గా ఉపయోగించుకునే వాళ్ళు. మఠం వెనుక భాగంలో స్నానాలు చేయడానికి మెట్ల బావిని తవ్వించారు. తాగు, సాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో రాళ్లతో దీన్ని నిర్మించారు. స్నానాలు చేసిన తర్వాత దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా 3 గదులను నిర్మించారు. సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లోనే ఎప్పటికీ చెక్కు చెదరని కట్టడాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ బావి ఒకప్పుడు 15 గ్రామాలకు మంచినీరు అందించినట్లు చెబుతున్నారు స్థానికులు. మెట్ల బావి గత 300 సంవత్సరాల్లో నిర్మించినటువంటి ఈ మెట్ల బావి కడీల బావి అని పిలుస్తారు. పురావస్తు శాఖ వారు ఈ బావి గురించి వచ్చి పర్యటించి ఈ బావిని ఎలాగైనా వెలుగులోకి తీసుకొచ్చి జనాలకు ముందు భవిష్యత్తుకు ఈ బావి గురించి చరిత్ర తెలవాలని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్న బావిలో ఉన్న చెత్తే గాని మురుగునీరే గాని తీసేయడం జరుగుతుంది. తీసేయడంతో కూడా ఈ బావికి ఇప్పుడు వాటరు చాలా చక్కగా వస్తున్నాయి. రోజుకు ఒక మెట్టు పైకి వాటర్ వస్తున్నందుకు కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూటబాయి పెట్టుకొని ఇక్కడ చెట్లు అవి పెట్టిండంట గోసాయి ద్వారా. అవి మళ్ళీ క్లీన్ చేసినాక కూడా వాటర్ ఊరినాయి. ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం నీట్గా చేసిరు. చెట్లు పెట్టిరు, గార్డెన్ పెట్టారు. అందరు చూడటానికి విజయవాడ నుంచి, గుంటూరు, హైదరాబాద్ నుంచి కూడా వచ్చి చూసిపోతున్నారు. మెట్ల బావికి పూర్వ వైభవం తీసుకురావడం సంతోషంగా ఉందంటున్నారు పురావస్తు పరిశోధకులు, స్థానికులు. పురాతన కట్టడాలను కాపాడుకోవాలంటున్నారు. నేను చూసిన వర్షం అయితే ఇది ఉండనే ఉన్నది, పడబడే ఉండే, కానీ ఈ మధ్యన కొంచెం నీట్గా అనిపిస్తుంది. అప్పుడప్పుడు చూసేవాళ్ళం, ఇప్పుడు ఇంకా బాగుంది. డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇక గవర్నమెంట్ వాడేది కూడా ఖచ్చితంగా అవుతుంది కాబట్టి మంచి గార్డెన్ ఉంటుంది. పిల్లలకు చాలా మంది ఇక్కడికి వచ్చి వెళ్తారు. చాలా బాగుంటుంది, పచ్చడి వాతావరణం కూడా బాగుంటుంది. 300 ఏళ్ల నాటి బావిని చూసేందుకు వస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. కొన్నేళ్లుగా కరీంనగర్ వాసులు డంపింగ్ యార్డుతో పడుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. బయో మైనింగ్ విధానంతో చెత్తను శుద్ధి చేస్తున్నారు. బై ప్రోడక్ట్ గా వచ్చే కంపోస్ట్ ఎరువును రైతులకు ఉచితంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్
కరీంనగర్లో బయోమైనింగ్ యంత్రాలతో చెత్తను శుద్ధి చేసి వర్గీకరించే ప్రక్రియ మొదలైంది. ఈ మధ్యే మంత్రి గంగుల కమలాకర్ ఈ ప్రాసెస్ను ప్రారంభించారు. డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను రోజుకు 1000 టన్నుల చొప్పున ప్రాసెస్ చేస్తారు. అధునాతన యంత్రాల సహాయంతో రోజుకు 20 గంటలు ఈ ప్రక్రియ కొనసాగనుంది. భారీ ప్రొక్లెయిన్ల సహాయంతో యంత్రంలో చెత్తను పోస్తారు. మొదటి దశలో యంత్రంలోని ఫ్యాన్లు, డ్రమ్ముల ద్వారా ప్రాసెస్ అవుతుంటుంది. ఇందులో వచ్చిన ప్లాస్టిక్ సంచులు, ప్యాకింగ్ మెటీరియల్స్ వేరు చేస్తారు. పాత చెప్పులు, రబ్బరు, బట్టలన్నీ ఈ దశలో బయటకు వస్తాయి. వీటిని వేరు చేసి ప్లాస్టిక్ రీసైక్లింగ్కు పంపిస్తారు. ప్లాస్టిక్ లేని వస్తువులను సిమెంట్ పరిశ్రమలకు తరలిస్తారు. రెండో దశలో కంకర రాళ్లు బయటకు వస్తాయి. వీటిని నిర్మాణ సంస్థలకు గుంతలు పూడ్చేందుకు కావలసిన వారికి ఉచితంగా అందజేస్తారు. మూడో దశలో ఇసుక లాంటి చిన్న చిన్న రాళ్లు బయటకు వస్తాయి. వీటిని అవసరమైన వారికి ఇచ్చేస్తారు. చివరగా 8 మిల్లీమీటర్ల సైజు కంటే తక్కువ సైజులో ఉన్న మట్టి వస్తుంది. ఏళ్ల తరబడి డంపు యార్డులో పేరుకుపోవడం వల్ల అది కంపోస్టుగా మారుతుంది. దీన్నే బయో ఎర్త్ అంటారు. ఫైనల్ అవుట్పుట్ 8 mm కన్నా తక్కువగా ఉంటుంది. ఈ మట్టికి అదనంగా కొంత సూక్ష్మ పోషకాలు కలిపి సారవంతమైన ఎరువుగా మార్చుతారు. ఇలా వేలాది టన్నుల కంపోస్టు ఎరువును తయారు చేసి రైతులకు ఉచితంగా పంచనున్నట్లు తెలిపారు బయోమైనింగ్ ప్రాజెక్టు నిర్వాహకులు. 4 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో 60 mm, 30 mm, 20 mm, 10 mm సెపరేట్ అవుద్ది. మనం ఒక చెత్త ఇక్కడ చూస్తే ఎక్కువ చెత్తలు ఉన్నాయి. ఆ చెత్త ఒక డంప్ ఒక హాపర్లో వేసామంటే సపరేట్గా ప్లాస్టిక్ వేస్ట్ సపరేట్ వచ్చేస్తుంది, రాయిలు సపరేట్గా వచ్చేస్తాయి, అండ్ మట్టి, ఆ మట్టి మనం బయో కంపోస్ట్ అంటాం, బయో ఎర్త్. దాన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే లో లయింగ్ ఏరియాస్, ఇప్పుడు బాగా లో లయింగ్ దాంట్లో ఫిల్అప్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఇచ్చుకోవచ్చు. థర్డ్లీ వెరీ ఇంపార్టెంట్, ఫార్మర్స్ బాగా ఉపయోగపడే, ఎందుకంటే 20-30 ఇయర్స్గా డీకంపోజ్ అయిన వేస్ట్ ఇది. సో ఫార్మర్స్ తీసుకుంటే వాళ్ళ క్రాప్స్కి బాగా హ్యాపీగా ఇది తీసుకోవచ్చు. అండ్ మేము ఎప్పుడు ఫ్రీగానే ఇస్తున్నాం, వీ డోంట్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. సో దీస్ ఆర్ ద ఫ్రాగ్మెంట్స్, మనం వచ్చే ఫ్రాగ్మెంట్స్. మేజర్గా మాకు ఉపయోగపడే ఫ్రాగ్మెంట్స్ వచ్చి మట్టి, రాయిలు, అండ్ అప్పుడప్పుడు గ్లాస్ బేస్ వస్తాయి, అండ్ RDF. మానేరు పక్కనున్న డంప్ యార్డు ఖాళీ చేస్తుంటే ప్రత్యామ్నాయ డంప్ యార్డు కోసం మరో స్థలాన్ని వెతికే పనిలో పడ్డారు మున్సిపల్ అధికారులు. కొద్ది రోజుల్లోనే స్థలాన్ని ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అక్కడ మరో 50 కోట్లతో ఇదే రకంగా ఎప్పటి చెత్త అప్పుడు ప్రాసెసింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్. కాలుష్యం లేని నగరంగా కరీంనగర్ ను మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డంపింగ్ యార్డులో చెత్త మొత్తం తొలగించిన తర్వాత రోజువారీగా వచ్చే చెత్తను పేరుకుపోకుండా చూస్తామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్, మానేరు నది సుందరీకరణలో భాగంగా పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. పేరుకుపోయినటువంటి చెత్తను మరి విలువైనటువంటి భూమి ఇది. ఈ భూమి నుండి దాన్ని నిర్మూలించడానికి గంగుల కమలాకర్ గారు, నాకు తెలుసు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వారు స్పెసిఫిక్గా ఇది మెన్షన్ చేసి టెండర్ ఫ్లోట్ చేపించి ఈరోజు మరి దాన్ని క్లీన్ చేయడానికి కోరుకున్నందుకు నేను మరి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక శాఖ నుండి వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ఆలోచన చేశారు. మా ప్రణాళిక శాఖ ఇవన్నీ కూడా మేము స్టడీ చేసి కొత్తగా వచ్చేటువంటి మున్సిపాలిటీస్ కూడా మేము చెప్పవలసి వస్తుంది తప్పనిసరిగా. కరీంనగర్ ప్రజలకు రాబోయే కాలం ఇబ్బంది జరగకూడదని చెప్పేసి టోటల్గా ఈ యొక్క డంప్ యార్డ్ మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి క్లీన్ చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ మొత్తం 9 ఎకరాల భూమి ఇది. ఇప్పటికి ఇందులో సుమారు 2 నుంచి 2,50,000 మెట్రిక్ టన్ను 2 నుంచి 2,50,000 మెట్రిక్ టన్ను చెత్త మొత్తం ఉన్నది. ఇందులో అన్ని రకాలు ప్లాస్టిక్స్ కానీ, సీసం కానీ, అన్ని రకాల చెత్త ఇక్కడ ఉండడం జరిగింది. అందుకే ఎండాకాలం బర్న్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఒక పక్కా ప్రణాళికతోటి ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారము దీన్ని టోటల్గా రిమూవ్ చేయాలి అనేసి సుమారు 16,50,00,000తోటి ఈరోజు రిమూవల్ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఇంతకాలం నగరంలో రోజు 1000 టన్నుల చెత్తను సేకరించి కరీంనగర్ మానేరు తీరంలోని డంప్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో మానేరు కలుషితం కావడంతో పాటు అనేక సమస్యలు వస్తున్నాయి. ఏటా వేసవిలో డంపు యార్డులో అగ్ని ప్రమాదాలు జరగటం, రోజుల తరబడి మంటలు, పొగ రావడంతో ఆటోనగర్, కోతిరాంపూర్, హౌసింగ్ బోర్డు కాలనీ, ఎల్లమ్మ దేవాలయ ప్రాంతాలన్నీ కాలుష్యంతో నిండిపోయేవి. చెత్తను నిల్వ చేసేందుకు స్థలం సరిపోకపోయేది. సమస్యను పరిష్కరించాలని అనేకసార్లు జనం ఆందోళనకు దిగారు. దీంతో స్మార్ట్ సిటీ కింద శాస్త్రీయ పద్ధతిలో 16,50,00,000తో చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టారు కార్పొరేషన్ అధికారులు. డంప్
యార్డును పూర్తిగా శుద్ధి చేసి మానేరు తీరాన్ని పరీక్షించడంతో పాటు అందులోని బయోవేస్ట్ను ఎరువుగా వాడుకోవడం వంటి మల్టిపుల్ ప్రయోజనాలకు బయో మైనింగ్ ప్రక్రియ ఉపయోగపడనుంది. అయితే ఈ యంత్రాలను మున్సిపల్ కార్పొరేషన్ సొంతగా కొనుగోలు చేస్తే అనేక మందికి ఉపాధి దొరుకుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్. కేంద్రంలో బీజేపీ పాలన 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డిలో జరిగిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మోడీ సర్కార్ పనిచేస్తోందని తెలిపారు. హజ్కు వెళ్లే యాత్రికులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న. హజ్ యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. హజ్ సొసైటీ భవనాన్ని త్వరగా పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబాబాద్లో ఇంటింటి ప్రచారం చేశారు ఆ పార్టీ నేతలు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. అన్ని రంగాల్లో అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. పట్టణ ప్రగతిలో భాగంగా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పానుగల్ రహదారితో పాటు అన్నారం గ్రామ పంచాయతీని పరిశీలించారు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి వహించాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. వివిధ వార్డులోని సమస్యలను గుర్తించి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని, పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె సూచించారు. ఆదిలాబాద్ బోధ్ గురుకుల కళాశాల ఆవరణలో ఆదివాసీ సంఘాలు, కళాశాల సిబ్బంది ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. జిల్లాలో చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పారు. ఇటువంటి కష్టకాలంలో ఆదివాసీ సంఘాలు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రేప్ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వికారాబాద్ జిల్లా కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేశారు బీజేవైఎం నేతలు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చర్యలు తీసుకోవడం లేదంటూ ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలను తొలగించారు రెవెన్యూ అధికారులు. చౌటుపెట్ల శివారులోని 5 ఎకరాల స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశామన్నారు తహసీల్దార్ రమేష్ నాయక్. 4వ వార్డులో ఆట స్థలంలో అక్రమ కట్టడాలను తొలగించామని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం నేరమని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. సుభాష్ గంజ్లో 4 దుకాణాల్లో చోరీ చేశారు. సరుకులు, డబ్బు ఎత్తుకెళ్లారు. 2 రోజుల క్రితం కూడా ఒక షాప్లో దొంగతనం జరిగింది. వరుస దొంగతనాలతో స్థానికులు భయపడుతున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.